ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో రాజకీయ వేడి హీటెక్కింది. రోజు రోజుకి ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలిపోతున్నాయి. ప్రచార సభల్లో రెచ్చిపోయి మాట్లాడేస్తున్నారు నాయకులు. తాజాగా ఏపీ సీఎం ఓ సభలో ప్రతిపక్షాలను ఉద్దేశించి పేల్చిన డైలాగులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాప్తాడులో జరిగిన సిద్ధం సభలో ప్రతిపక్షాలపై నిప్పులు చెరిగారు సీఎం జగన్. ఓ రేంజ్ లో సెటైర్లు పేల్చారు. ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలని, సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలని, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు సింక్ లోనే ఉండాలని టీడీపీ జనసేనకు చురకలంటించారు. గత ఎన్నికల్లో అందరూ చొక్కాలు మడతపెట్టి చంద్రబాబును కుర్చీని మడతపెట్టేసి వాళ్ళ సీట్లను తగ్గించారని, ఇప్పుడు మళ్లీ ఆయన్ను ఇంటికి సాగనంపేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు జగన్. చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచి పనైనా గుర్తొస్తుందా అని ప్రశ్నించారు. ఆ ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఆ అవ్వ తాతల చిరునవ్వుల మధ్య వాళ్ళందరికీ కూడా ఒక్క మాట చెప్పండి. ఆ అక్క చెల్లెమ్మలకు చెప్పండి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, ఫ్యాన్ ఎప్పుడు ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడు బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాసు ఎప్పుడు సింక్ లోనే ఉండాలి. ఆ అక్క చెల్లెమ్మలకు మీరంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలా చెప్పండి. రాప్తాడు సిద్ధం సభకు భారీగా జనం తరలిరాగా వారిని ఉత్సాహపరుస్తూ జగన్ ప్రసంగించారు. పెత్తందారులతో మన యుద్ధం జరగబోతుందని చెప్పారు సీఎం జగన్. విశ్వసనీయకు వంచనకు మధ్య యుద్ధం జరగబోతుందని, ఆ యుద్ధానికి మీరు సిద్ధమా అంటూ ప్రజల్ని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసేవాళ్లు మనకు అవసరమా అని అడిగారు. చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో రైతులకు గుర్తొచ్చే పథకం ఒక్కటి కూడా లేదని, ఆయన పేరు చెప్తే ఏ ఒక్కరికి సామాజిక న్యాయం గుర్తురాదన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 10% కూడా అమలు చేయని వ్యక్తి చంద్రబాబు అని విమర్శించారు జగన్. 1995, 1999, 2014 టీడీపీ మేనిఫెస్టోలో 10% హామీలు కూడా అమలు కాలేదని, మళ్లీ అబద్ధాలు మోసాలతో చంద్రబాబు వస్తున్నారని, ఈసారి కూడా బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైసీపీ పేరు చెప్తే ఈ 57 నెలల్లో జరిగిన మంచి గుర్తొస్తుందని, అనేక పథకాలు ప్రజలకు గుర్తొస్తాయని వివరించారు సీఎం జగన్. సైకిల్ తొయ్యడానికి ప్యాకేజ్ స్టార్ ఎందుకు అంటూ పవన్ కళ్యాణ్ పై సెటైర్లు పేల్చారు సీఎం జగన్. కష్టమైన నష్టమైన మాట మీద నిలబడేవాడే నాయకుడని అన్నారు. మేనిఫెస్టోలోని 90% హామీలను అమలు చేసి చెప్పాడంటే చేస్తాడంతే అని ప్రజలు నమ్మేలా పాలించానని చెప్పారు. సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే వైసీపీ ప్రభుత్వమే మళ్లీ రావాలన్నారు. పొరపాటున కూడా చంద్రబాబు మాటలు నమ్మొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. అప్పు ఎగ్గొట్టేవాడు 10 రూపాయల వడ్డీ అయినా ఇస్తానని చెప్తాడని, ఎన్నికల ముందు చంద్రబాబు రంగురంగుల మేనిఫెస్టో తీసుకొస్తున్నాడని, ఆ మాటలేవి నమ్మొద్దన్నారు. చుక్కల్ని కిందకు దించుతానంటాడని, కేజీ బంగారం ఇస్తానంటాడని, చంద్రబాబు రకరకాల జిమ్మికులు చేస్తాడని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చాడు జగన్.